ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। మన సమాజంలో ఎందరో మహానుభావులు హిందూ ధర్మ పరిరక్షణకి ధార్మికతను పెంచడానికి తమ వంతుగా నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉన్నారు. అలా పరిశ్రమ చేస్తున్నటువంటి సాధు సంత్ మహాత్మాల దగ్గరి నుండి ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త వరకు కూడా అందరికీ నేను హృదయపూర్వకంగా పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ధర్మం నిలబడాలి, ధార్మికత నిలబడాలి అంటే ఎందరో పని చేయాలి, ఎందరో పని చేస్తూ ఉంటారు. కొందరు బయటికి కనబడతారు, కొందరు బయటికి కనబడకపోవచ్చు. కొన్ని కార్యక్రమాలు ఇలాగా సమాజంలోనికి వచ్చేయచ్చు, కొందరు చేస్తున్న పనులు సమాజంలోకి రాకపోవచ్చు. సిద్దిపేట దగ్గర నాకు తెలిసిన ఒక గ్రామంలో నేను చూశాను, ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ ఏం చేస్తున్నాడు అంటే తన దగ్గర ఉన్నటువంటి కొన్ని పుస్తకాలను తీసుకొని సంచార గ్రంథాలయం లాగా సాయంకాలం పూట తనకున్న సమయంలో టీచర్గా జాబ్ చేస్తాడు ఆయన. తనకున్న సమయంలో సాయంకాలం పూట ఇళ్లల్లోకి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి ఆ పుస్తకాలు ఇచ్చి చదివిస్తున్నాడు. ఏమున్నాయి పుస్తకాల్లో? దేశభక్తుల సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి, విజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆయన చేసేది ఎవరికన్నా కనిపిస్తుందా? కనిపించకపోవచ్చు. కానీ ఆయన చేస్తున్న పని మూలకంగా ఒక దేశ భక్తుడు నిర్మాణం అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ కూడా నిర్మాణం అవ్వచ్చు. ఆయన కోసం మనం ఒక్కసారి చెప్పండి కొడదాం. నేను వచ్చాను, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, మీరు కళ్ళతో చూస్తున్నారు, నేను కనిపిస్తున్నాను మీకు. ఆయన కనిపించకపోవచ్చు. అలాగా ఈ సమాజంలో సమాజం యొక్క శ్రేయస్సు కోసం సేవ చేస్తున్నటువంటి వాళ్ళు అనేకులుగా ఉన్నారు. తమ జీవనాన్ని తాము జీవిస్తూ తమకున్న సమయంలో ఎంతో కొంత సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రేరణతో ఈ లక్ష్మీనారాయణులు సమాజాన్ని ఉద్ధారం చేయదలచి వారు సంచారం చేస్తా ఉన్నారు. రోజు ఒక గ్రామం చొప్పున కళ్యాణ కార్యక్రమాన్ని ఆయన జరిపించుకుంటూ ఆయన కళ్యాణం ద్వారా మనందరి జీవనాల్లో శుభ సంతోషాలు కలగాలి అనే ఒక ఆశీర్వాదాన్ని వెంటబెట్టుకొని స్వామివారు సంచారం చేస్తా ఉన్నారు. ఎందుకు ఇలాంటి సంచారము? హిందూ ధర్మ పరిరక్షణలో ఇది ఒక భాగము. ధర్మాన్ని కాపాడడానికి ఇదొక భాగం. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేయటం మూలకంగానే ధార్మికత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతకీ ధార్మికత అంటే ఏంటి? మనం అందరం కూడా భగవంతుడిని పూజిస్తాం, అర్చిస్తాం. ఇంకా కష్టాలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఎవరెవరి ద్వారానో తెలుసుకొని ఇంకా అనేక రకాలుగా పూజల్ని పెంచుకుంటాం. కానీ సంతోషాన్ని ఇచ్చేది కూడా పరమాత్మే. మనకి సంతోషాన్ని ఇచ్చేది ఎవరు? సంతోషం కలిగినప్పుడు నాకు సంతోషం పరమాత్మ వలననే కలిగిందని ఎందరం ప్రత్యేక పూజలు చేస్తున్నాం. కష్టం వచ్చినప్పుడు మొక్కుకొని నీ మెట్లన్నీ నేను మోకాళ్ళ మీద ఎక్కుతా అని ఒకరు మొక్కుకుంటారు. మీ గుడి చుట్టూరా పొర్లు దండాలు పెడతామని ఇంకొకళ్ళు మొక్కుకుంటారు కదా. నాకు సంతోషం కలిగింది, ఆ సంతోషాన్ని కృతజ్ఞతాపూర్వకంగా నీతో పంచుకోవడానికి మోకాళ్ళ మీద మెట్లెక్కాలనుకొని మొక్కుకున్న వాళ్లను ఎవరినైనా చూశారా ఇప్పటి వరకు? చూడలేదు. చూడండి, సమాజం చాలా చిత్ర విచిత్రమైంది. ఒక వ్యాపారి ఏదైనా వ్యాపారాన్ని చేసి బాగా లాభాలు పొందాడు అనుకోండి, ఏమయ్యా బాగానే కష్టపడ్డట్టున్నావు, బాగానే లాభాలు వచ్చినట్టున్నాయి, ఇల్లు కూడా కట్టడం ప్రారంభించినట్టున్నావు అంటే మరి ఏమనుకుంటున్నాయా అన్న, పొద్దున 5 గంటలకు లేచి రాత్రి 10:30 దాకా దుకాణం తెరిచి చూస్తుంటే ఎవరింటికన్నా అవసరమైతే సామాన్లు తీసుకుపోయి ఇస్తుంటే నేను చాలా కష్టపడి పైకి వచ్చినా అంటాడు.
ఒకవేళ ఒక వ్యక్తి పూర్తిగా నష్టపోయాడు అనుకోండి, ఉదాహరణకి నష్టపోయాడు అనుకుందాం, ఏదో ఇట్లేందా మంచిగానే పని చేసినా పొద్దున 5కే షాప్ తీస్తుంటే మరి గిరాకు రాలేదా, ఎందుకు నష్టం వచ్చింది అంటే కేతువు ఇటు గురువుని వక్ర దృష్టిలో చూసిందంటాడు, శని పని చేయలేదంటాడు, దేవుడు అనుగ్రహించలేదంటే దైవం సహకరించలేదు, కిస్మత్ సాతీయలేదు. ఇంకా గట్టి మాట ఏముంటుందంటే కిస్మత్. మరి శుభాలు కలిగినప్పుడు కూడా భగవంతుడు నన్ను అనుగ్రహించాడు, నాకు శక్తినిచ్చాడు, ఆ పరమాత్మ నా బుద్ధికి బలాన్ని ఇచ్చాడు, అయితేనే నేను ఈ కార్యాలన్నీ సక్రమంగా చేయగలిగాను, జనాల నుంచి నాకు ఆదరణ కలిగేలాగా ఆయన అనుగ్రహించాడు. అలా ఆదరణ కలగటం మూలకంగానే నా చేస్తున్న వ్యాపారానికి గిరాకీ పెరిగింది, వ్యాపారం బాగా సాగింది. ఎవరన్నా ఎప్పుడన్నా అన్నారా? అది ధార్మికత. అలా అనగలిగే మానసిక స్థితి నిర్మాణం అవటం ధార్మికత. అలా నిర్మాణం అవ్వాలి. శుభాలలో కూడా పరమాత్ముడే ఈ శుభాన్నిచ్చాడు అనే ఒక మానసిక స్థితితో భగవంతుణ్ణి అర్చన చేయగలగాలి, ఆరాధించగలగాలి. కష్టాలు వచ్చినప్పుడు అందరం పూజిస్తాం, సహజం. రకరకాల పూజలు పునస్కారాలన్నీ కూడా చేస్తాం, పూజల్ని పెంచేసుకుంటాం, గుడికి వెళ్ళడాన్ని పెంచుకుంటాం. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటి అంటే, ఒక మానవుడి యొక్క జీవనం అనేది ఏదైతే ఉందో ఇది శుభాశుభాల మిశ్రమం. అప్పుడే అలాగా, అప్పుడే ఇలాగా. అప్పుడే కొంత సంతోషంగా గడిచే కాలం ఉంటుంది, అప్పుడే ఏదో కారణాల చేత దుఃఖం కలిగేటువంటి కారణము ఉంటుంది. సంతోషాలకి కారణము పరమాత్మాయే, దుఃఖాలకు కూడా కారణం పరమాత్మాయే. మన ప్రారంధాన్ని ఇచ్చేది ఆయనే కదా. అందుకనే పరమాత్మ చెప్తున్నాడు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహణ చేయి, దాని ఫలితాలను నేను మాత్రమే ఇవ్వగలను. ఎందుకట్లా చెప్పాడు? పరమాత్మ ఫలితాన్ని నేను మాత్రమే ఇవ్వగలను అని అన్నాడు అంటే, మనం ఒకసారి ఒక కార్యాన్ని చేసి దీనివల్ల పుణ్యం వచ్చేస్తుంది అని మనం అనుకుంటాం. అలాగా పుణ్యం రావచ్చు, రాకపోవచ్చు, తదుపరి పాపం కూడా రావచ్చు. మనం ఎక్కడో ఎవరో అడుక్కుంటున్నారని ఆయనకు 10 రూపాయలు నోటు ఇచ్చాం మనం. అలాగా పోగు చేసుకున్న ఆ డబ్బుతో ఆయన ఇంటికి పప్పు, ఉప్పు, బియ్యము, అవసరమైన సామాగ్రి అంతా తీసుకుని వెళ్లి చక్కగా వాళ్ళ ఆవిడ వంట చేసేసి ఆయన భార్య బిడ్డలతో భోజనం చేసి కాస్త నిద్రపోగలిగితే దానివల్ల పుణ్యము. ఒకవేళ మనం ఇచ్చినటువంటి నోటుతో ఎక్కడో మత్తు పదార్థాలు కొనుక్కొని దాన్ని తాగేసి ఇంటికెళ్లి భార్యను బాధేశాడు అనుకోండి, దానివల్ల ఏమొస్తుంది? పాపము. మనము కర్మకు మాత్రమే అధికారులం, ఫలితాలకు కాదు. అందుకని మరి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇట్లా గనక చెప్తే మరి ఇప్పుడు దానం చేయొచ్చా, చేయరాలా? ఇప్పుడు మాకు కూడా దక్షిణ వేసాడు, ఈ దక్షిణ వేయొచ్చా, వేయరా? మేము ఇంటికి వెళ్ళి పెళ్ళాలని బాస్తే మీకు వస్తుంది పాపం. కాబట్టి ఏం చేస్తాం? మనం కర్తవ్యాన్ని చేస్తాం. మనల్ని ఎవరో ఆశ్రయించారు, మనల్ని ఎవరో అడిగారు, మనకు తోచింది మనం దానం చేశాం. ఆ చేసిన దాన్ని కృష్ణుడికి గనక అర్పణ చేసినట్టయితే, అందుకనే మనం ఏ పూజ చేసినా చిట్ట చివరిగా ఏం చెప్తాం? కృష్ణార్పణమస్తు. మనం చేసిన కర్మలన్నీ భగవంతునికి సమర్పణ చేయగలిగితే ఇప్పుడు దానివల్ల మంచి జరుగుతా చెడు జరుగుతా మనకు తెలియదు కదా. మన కళ్ళకి ఎక్కడ దాకా కనిపిస్తుంది? ఒక ఆయన నన్ను ఆశ్రయించాడు, నన్ను అడుగుతున్నాడు దాకా కనిపించింది. దాని వెనకాల ఏం జరుగుద్ది మనకు తెలియదు. కాబట్టి ఆ చేసినటువంటి దానాన్ని పరమాత్మకు సమర్పణ చేశామనేటువంటి భావంతో గనక చెయ్యగలిగితే తదుపరి దాని సంగతి అంతా పరమాత్మ చూసుకుంటాడు. ఆయన మనకు పుణ్య ఫలితాలను ఇస్తాడు, శుభ ఫలితాలను ఇస్తాడు, మనం చేసినటువంటి కర్మాచరణకి సంబంధించి ఫలితాలను ఇస్తాడు. భగవంతుడికి సేవ చేయటం, భగవంతుడిని నిరంతరంగా నామస్మరణ చేయటం, ఆయన్ని ఆశ్రయించి జీవించడం, ఈ ఒకే రకమైన జీవనం మాత్రమే నిజమైనటువంటి జీవనం. మన రూపాయి బిళ్ళ ఉంది కదండి, రూపాయి బిళ్ళకి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. బొరుసుంది, ఇది లౌకికం. లౌకికము అంటే సామాజిక వ్యవహారాలు, సామాజిక విషయాలు, ప్రాపంచిక విషయాలు, సామాజిక విషయాలు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఫ్లాట్లు కొన్నారు, ఎన్నెన్ని అపార్ట్మెంట్లు కొన్నారు, ఎంతెంత బంగారం కొనుక్కున్నారు, ఈ లౌకికం. మరి మనం ఎప్పుడు కొనుక్కుందాం, మనం ఎట్లా కొనుక్కుందాం, ఇది లౌకికం. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. నాణ్యానికి రెండో వైపు ఉంది భగవంతుడు, నాణ్యానికి రెండో వైపు ఉంది పరమాత్మ.
నాణ్యం రెండు వైపులా ఉంటేనే అది చెల్లుద్ది, అంతే కదండి. ఒకవైపు ఉంటే చెల్లదు కదా, ఒకవైపు ఉంటే ప్రయోజనం లేదు. సంసారంలో మునిగిపోయినా ప్రయోజనం లేదు, భక్తిలో మునిగిపోతే కూడా ప్రయోజనం లేదండి బాబు. ఆయన తన ఆ మాటలు పట్టుకుని భక్తిలో మునిగిపోయారు ఎక్కడ. దాంట్లోనూ మునగకూడదు, దీంట్లోనూ మునగకూడదు. గృహస్థాశ్రమ వాసి ఎలా ఉండాలి అంటే అది కావాలి, ఇది కావాలి, నాణ్యానికి ఆ వైపు కూడా కావాలి, నాణ్యానికి ఈ వైపు కూడా కావాలి, అప్పుడే అది చెల్లుద్ది. ఎలాగో మనం కూడా ఈ సంసారంలో ఉన్న వాళ్ళం గృహస్థాశ్రమ వాసులు. నేను కూడా గృహస్థాశ్రమ వాసిని. ఇప్పటి వరకు నా చుట్టూ తిరుగుతున్నాను చూడండి మనమడు. నేను గృహస్థాశ్రమ వాసినే. ఎలా ఉండాలి? మన పనులు మనం చేసుకోవాలి. నాకంటూ ఒక పని ఉంది, నాకంటూ ఒక వృత్తి ఉంది. ఇది నా పని కాదు, స్వామివారు ఆజ్ఞాపించారు. ఇలా వారిని పట్టుకొని ఊరూరా నేను తిరుగుతా ఉన్నాను. దీనివల్ల ధర్మం పెరుగుద్దన్నారు, సరే అన్నాను. నాకు కర్తవ్యంగా స్ఫురణని ఇచ్చారు, ఆయన ఇచ్చిన స్ఫురణని నేను ఇక్కడ చేస్తున్నాను. సంకల్పం ఆయనది, మాది కాదు. నేను కార్యకర్తలం మాత్రమే, సేవకులం మాత్రమే. ఆయన చెప్పిన దాన్ని మేము చేస్తున్నాం అంతే. తప్పులు దోషాలు ఆయన చెల్లు, ఆయనకు సంబంధించిన విషయం అది. కాబట్టి నాణ్యానికి రెండు వైపులా జీవనం ఉంటేనే గృహస్థాశ్రమ వాసి యొక్క జీవనం అద్భుతంగా ఉంటుంది. నాణ్యంకి ఒక వైపు ఏంటి? అది లౌకికం. లౌకిక వ్యవహారాలు కావాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు కావాలి, ఆర్థిక సమస్యలు ఉన్న వారికి మెరుగుపడాలి. ఇవన్నీ లౌకిక పరమైనవి. అత్త బాధ తీరాలి, కోడలు కొంటెతనం పోవాలి, ఇదే కదా ఇవన్నీ లౌకికమైన సంబంధమైన అంశాలు. ఈతి బాధలు, సంసార పక్షమైనటువంటి బాధలు, అవి తీరాలి, ఇంట్లో బాగుండాలి, డబ్బులు బాగా రావాలి. బాగుంది ఇదంతా కూడా. డబ్బులు బాగా వచ్చాయనుకోండి, ఏం చేయగలుగుతాం? మహా అయితే ఏసీ పెట్టించుకోగలుగుతాం, ఇంట్లో ఏసీ పెట్టించుకోగలుగుతాం. నిద్ర రావాలంటే ఏం చేయాలి? ఏసీలో పడుకున్న నిద్ర రాని వాళ్ళు ఉంటారు, నిజమా కాదా? ఏసీలో పడుకున్న నిద్ర రాని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. మరి నిద్ర రావాలంటే డబ్బుల కట్టలిగిన నెత్తి కింద పెట్టుకొని పడుకుంటే నిద్ర వస్తుందా? నిద్ర రావాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. చప్పలు కొట్టండి ప్లీజ్. నిద్ర కావాలంటే మాత్రం భగవంతుని అనుగ్రహం కావాలి. డబ్బు కావాలన్నా భగవంతుని అనుగ్రహం కావాలి. ఈ లోకంలో ఏ విజయాలను సాధించాలన్నా దానికి భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. భగవంతుని యొక్క అనుగ్రహం లేకుండా లోకంలో సాధించగలిగేది లేదు. సరే, ఒకవేళ భగవంతుని అనుగ్రహం లేకుండా నాస్తిక వర్గం ఉంది, భగవంతుని అందు విశ్వాసం లేని వాళ్ళు ఉన్నారు, గుడికే రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కడైనా విజయాలను సాధిస్తున్నారేమో అట్లా మనం అనుకోవచ్చు తార్కికంగా. మరి వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు కదండి, గుడికి పోయేటోళ్ళం మాకు విజయాలు అన్నారు, మాకే ఇంకా పరాజయాలు కనిపిస్తున్నాయి, దేవుడిని మొక్కరోడే మంచిగున్నాడు, ఈ వాదనలు ఉన్నాయి సమాజంలో. భగవంతుడిని ఆరాధించకపోవచ్చు, పరమాత్మను ఆరాధించకపోవచ్చు, ఆయన విజయాలను సాధించవచ్చు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, సాధించినటువంటి విజయాలను ఆనందించాలంటే మట్టికి భగవదానుగ్రహం కావాలి. ధార్మికత ఎక్కడ పనిచేస్తుంది? విజయాలు ఎవరైనా సాధించవచ్చు, నువ్వు దేవుడి గుడికో పోకు, నీ టైం బాగుంది అనుకోండి, నువ్వేం చేసినా ముట్టింది బంగారం అవుతుంది అనుకోండి, విర్ర విగిపోతాడు మానవుడు. నా తెలివితో చూడు ఎట్లా చేశారని. నువ్వు దేవుడు దేవుడు అంట, ఏం దేవుడా? దేవుడితో ఏం పని? మనం పని చేయాలా, పైసలు వస్తాయి అంతే. చాలా మంది మాట్లాడతారు ఇట్లా. తప్పులేదు, నువ్వు పని చేస్తేనే, మేము కూడా పని చేస్తేనే పైసలు వస్తాయి. మరి మా సంసారాలు నడుపుకోవాలంటే కూడా పని చేయాలి, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అక్కడ దాకా నేను ఏకీభవిస్తున్నాను. కానీ వచ్చిన డబ్బుతో సుఖ సంతోషాలు పడుతూ జీవనాన్ని జీవించాలంటే మట్టుకు దానికి దైవానుగ్రహం కావాలి, వేరే మార్గం లేదు. కాబట్టి నాణ్యానికి ఒకవైపు లౌకికం ఎట్లాగా సత్యమో, నాణ్యానికి రెండో వైపు భగవంతుని యొక్క అనుగ్రహం కోసం చేసే ప్రయత్నం కూడా సత్యమే. లౌకికమైనటువంటి విజయాలన్నీ సుఖభోగాలను ఇస్తాయి, సుఖంగా ఉండడానికి. డబ్బు లేనప్పుడు ఆయన ఎవరో పాపం ఒక పాత ఇంట్లో చాపపరుచుకొని పడుకుంటున్నాడేమో, ఆ చాప కూడా సరిగ్గా ఉందో లేదో తెలియదు. చాలా డబ్బులు వచ్చాక మంచి కంఫర్ట్ బెడ్రూమ్, ఇంటీరియర్ డెకరేషన్, చక్కటి బెడ్, ఇవన్నీ తెచ్చుకున్నాడేమో, తప్పులేదు. కానీ దాన్ని సుఖపడాలి అంటే మట్టుకు భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి
మనందరం కూడా భగవంతుణ్ణి ఎంత ఆరాధించగలిగితే అంత ఆరాధించవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే సాధ్యమైనంత భగవంతుని యొక్క నామస్మరణ. ఏ నామస్మరణ పెట్టుకోండి, ఎవరెవరి ఇష్టం వాళ్ళది. కొందరికి అమ్మవారంటే ఇష్టం, సరే. కొందరికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం, సరే. నారాయణుడు అంటే ఇష్టం, శివుడు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అందుకే మన సౌకర్యం ఏంటంటే అనేక రకాలైనటువంటి దేవీ దేవతల్ని మనకు సమకూర్చారు. ఒక్కటే దేవుడు లేడు. నీకు నచ్చినా నచ్చకున్నా ఆ దేవుడినే పట్టుకొని వేలాడా లేదట్లా. నాకు నచ్చకపోతే ఇంకో దేవుడిని పట్టుకుంటా. ఇలాగా మనకు సౌకర్యం ఉంది హిందూ ధర్మంలో. కాబట్టి ఎవరికి తోచిన నామస్మరణను వాళ్ళు చేయొచ్చు. ఈ నామస్మరణని అభ్యాసం ఎక్కడి నుంచి చేస్తాం? నామస్మరణను అభ్యాసం ఎక్కడి నుంచి చేస్తాం? పొద్దుగల లేవగానే ఒకసారి నామస్మరణ, స్నానమై మంచినీళ్ళలో టీనో తాగుతున్నప్పుడు ఒకసారి నామస్మరణ, భోజనం చేస్తున్నప్పుడు ఒకసారి నామస్మరణ, ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభిస్తున్నప్పుడు నామస్మరణ, వంట ప్రారంభించినప్పుడు నామస్మరణ. మీకు తెలుసో లేదో, వంట చేస్తున్నప్పుడు మీరు ఏ విచారాలతో వంట చేస్తుంటారో అవే విచారాలు తిన్నోడికి వస్తాయి. పెట్టుకోండి, అవే విచారాలు తిన్నవాడికి వస్తాయి. ఇక ఇప్పుడైతే మొత్తం ఫుడ్ ఉన్నాయే కెమికల్ ఫుడ్ అని చెప్తున్నారు అందరు. ఆ కూరగాయలు కాయగూరలు అన్ని కూడా మందులతో వచ్చినాయి అని చెప్తున్నారు. అదే ముందొక విషం అయితే విచారాలలో వాడిని కొడుదునా తిడుదునా ఏం చేద్దునా అని చేసే వంట వల్ల అది కూడా అశుద్ధి అయిపోయి ఆ విచారాలు ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళ మీద పనిచేసే అవకాశం ఉంటుంది. అంత సూక్ష్మమైంది మన జీవితం. అందుకనే ఏం చేస్తాం? పరమాత్మ ముందర ఉంచి తులసీ దళాన్ని వేసి ముందు పరమాత్మకు చూయిస్తాం. ఆయన యొక్క చూపు మూలకంగా, ఆ విగ్రహంలో ఉన్న మహిమ, విగ్రహంలో ఉన్న శక్తి మూలకంగా ఆహార పదార్థాలన్నీ కూడా శుద్ధి అవుతాయి. ఇదే కదా మన ధర్మం, ఇదే కదా దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి వంట చేస్తున్నప్పుడు నామస్మరణ, ఇలాగా నామస్మరణను అభ్యాసం చేయొచ్చు. రెండవ అంశం, ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనందరం కూడా హిందూ ధర్మాన్ని కాపాడటానికి, హిందూ ధర్మంలో మనవంతు పాత్రను పోషించడానికి మనం ఒక పని చేద్దామని ఈ లక్ష్మీనారాయణులు మమ్మల్ని ప్రేరేపించి ఇలా గ్రామాన తిప్పుతున్నాడండి. ఏం చేయొచ్చు మనం ఈ ధర్మం కోసం అంటే ఒక చిన్న పని చేయొచ్చు, పెద్ద ప్రయోజనాన్ని ఇచ్చేది. ఆ చిన్న పని ఏంటంటే మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు హలోకు బదులు జై శ్రీరామ్ చెప్పుకోవడం ప్రారంభించచ్చా? పెద్ద పని అదేమన్నా, కానీ ప్రయోజనం మాత్రం చాలా పెద్దది. నిజామాబాద్లో ఉన్న, ఇది నిజామాబాద్ కిందకే వస్తుంది కదా, నిజామాబాద్లో ఉన్న ఈ ప్రాంతంలో ప్రారంభించబడినటువంటి ఈ కార్యక్రమము రేపొద్దున భారతదేశ వ్యాప్తమైనా కూడా ఆశ్చర్యపోయే అంశం లేదు. ఎన్నో చెత్త వార్తలు చూస్తా వైరల్ అయిపోతాయి. ఎన్నో చెత్త వార్తలు. మొన్ననే నేను యూట్యూబ్ లో ఏదో చూసిన, ఏదో గ్రాణం వచ్చినప్పుడు, అది ఎప్పుడో నాకు అంత సరిగ్గా జ్ఞాపకం లేదు, అదెవరో ఒకటి వైరల్ చేసిరు. ఒక్క కొడుకున్నోళ్ళు ఒక కొబ్బరికాయ కొట్టాలి, మొత్తం కొబ్బరి కాయలు షాపులన్నీ ఖాళీ, కొబ్బరికాయ దొరకకుండా అయిపోయింది మా ఊర్లో. ఏమైందంటే ఏదో యూట్యూబ్ లో వచ్చిందట, ఏదో కారణం, నాకు అది సరిగా తెలియదు, కానీ విన్నా. నిజమా లేదా? ఇట్లా వస్తున్నా లేదా యూట్యూబ్ లో? ఒక్క కొడుకున్నోళ్ళు ఒక్క కొబ్బరికాయ కడప కాడ కొట్టాలి అని ఒక్క ఇది వచ్చేస్తుంది, మెసేజ్ వచ్చిందా? ఇక పరుగు. అవునా? అది వైరల్ అయినప్పుడు జై శ్రీరామ్ నామస్మరణ ఎందుకు వైరల్ కాదు? అది ముందుకు సాగినప్పుడు ఆ చెత్త వార్తలు తొందరగా ముందుకు వస్తాయి, సత్యాలు చాలా దూరంగా ఉంటాయి. కానీ మనం ప్రయత్నాన్ని ప్రారంభిస్తే తప్పకుండా విజయాలను సాధించవచ్చు. మనవంతు పాత్రగా హిందూ ధర్మం కోసం ఏం చేయొచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వెళ్ళేసి ఇంకేదో చెయ్యాలి అక్కర్లేదు. మనం కేవలం నామస్మరణ, జై శ్రీరామ్ అనే ఒక పదాన్ని చెప్పగలిగితే చాలు. అది మనకు పుణ్యాన్ని ఇస్తుంది, మనకు శుభాలనిస్తుంది, ఎదుటివాడు విన్నవాడికి వాళ్ళకి శుభాలనిస్తుంది. అది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు అనడం ప్రారంభిస్తా ఉంటే మెల్లిమెల్లిగా ఈ సమాజంలో ముందుకు పోతుంది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా జై శ్రీరామ్ నామస్మరణతో గనక నిండిపోతే నిమిషానికి కొన్ని కోటాను కోట్ల ఫోన్లు మోగుతా ఉన్నాయి. ఒకవేళ కోటాను కోట్ల మంది జై శ్రీరామ్ అంటే ఈ ప్రకృతి మాత పులకరించిపోతుంది, మనందరిని అనుగ్రహిస్తుంది. అది ఈ లక్ష్యం, ఈ కళ్యాణాల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం.
ఇప్పుడు నేనుగా ఇక్కడ వచ్చి ఇదే ఈ డబ్బా ఏదో ఇట్లా చేతిలో పట్టుకొని ఇది పట్టుకొని ఇక్కడ నేను ఈ మాటలు చెప్పినాను అనుకోండి, అర్థం ఉండదు కదా. ఇప్పుడు స్వామివారు రావాలి, వారి యొక్క మహిమ ఉండాలి, అప్పుడే మనం దీన్ని సక్రమంగా వినగలుగుతాం, చేయగలుగుతాం. రెండవ అంశం మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్కూలుకు తయారు చేయగానే ఒక్కసారి మన ఇంట్లో ఉన్న దేవీ దేవతల ప్రతిమల దగ్గరికి తీసుకెళ్లి దండం పెట్టించటం. పని చిన్నది, ప్రయోజనం పెద్దది. 22 ఏళ్ల తర్వాత మీతో నేను విడిపడే పరిస్థితి కనుక వచ్చింది అంటే నేను అప్పటికి కాగితం రాసిస్తాను, ఇప్పుడే రాసిస్తాను. కేవలం దండం పెట్టిస్తే చాలండి. దండం పెట్టించినంత మాత్రాన అంత ప్రయోజనం ఉంటుందా? రేపు పొద్దున ఇంకా 20 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మీ పిల్లవాడికి 6 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం, 20 ఏళ్ళు అంటే ఇంకెన్నేళ్ళు టైం ఉంటుంది? 14 15 సంవత్సరాల తర్వాత ఈ సామాజిక పరిస్థితులు ఎట్లా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? చాలా బాగుంటాయా? తెలియదు, ఇంతకంటే ఘోరంగా ఉంటాయని అనుకున్నా. బాగుంటాయన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి బాగాలేదు, ముందర 15 సంవత్సరాల తర్వాత బాగుంటుందని ఎట్లా అనుకుంటాం? కానీ సామాజిక పరిస్థితులు ఏవి కూడా మన పిల్లల పైన పడకుండా, దుష్ప్రభావాలు పడకుండా, వాళ్ళ బుద్ధి సక్రమంగా ఉండి ప్రేమలు, మమతలు, ఆదర్శాలతో కూడుకున్నటువంటి వ్యక్తి నిర్మాణం అవ్వడానికి వాడి చేత పెట్టించే దండం చాలని నేను అనుకుంటున్నా. ఏకీభవిస్తే సపోర్ట్ కొట్టచ్చు ప్లీజ్. పెద్ద పని ఇది కాదు. ఈ వార్తను కూడా మనం చేరవేద్దాం. మీ బంధువులు, మీ మిత్రులు, వాళ్ళందరూ మేలు కోరుతున్నాం కదా మనం. ఇప్పుడు సమాజ సేవ అంటే ఏంటి? అందరూ బాగుండాలి, అందరూ బాగుండడానికి మనం ఏదైనా చేయాలి. ఇక ప్రతి ఒక్కళ్ళం కరువు ప్రాంతాలకు పోయి ఆ గిన్నెలన్నీ తీసుకొని పోయి బియ్యాలు తీసుకొని పోయి వంటలు వండి అదైతే మన దగ్గర మనం ఉన్న దగ్గర చేసే అతి పెద్ద కార్యక్రమాలు ఈ రెండు. జై శ్రీరామ్ ఈ మాటని మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం, వాళ్ళ చేత ఫోన్లో జై శ్రీరామ్ అనిపించచ్చా? పెద్ద పని కాదు కదా. ఈ పని ఒకటి చేద్దాం, ఉద్యమంలాగా చేద్దాం. రెండవది, మన పిల్లలు, మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సలహా ఇద్దాం. మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని ఒక్కసారి దేవుడి దగ్గర దండం పెట్టించటం. మూడవ రిక్వెస్ట్ ఏంటి? మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం అయితే శనివారమో మంగళవారమో సాయంకాలం పూట ఎంత బిజీ ఉన్నా సరే, మన బిజీలు మనకి ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు డబ్బుల గొడవనే నడుస్తున్నది సమాజంలో. ప్లీజ్, డబ్బే ప్రధానం అనుకొని జీవనం జీవిస్తున్నారు. డబ్బు ప్రధానం కాదు, జీవితం ప్రధానం. జీవితంలో డబ్బు ఒక భాగం. నేను సపోర్ట్ కొట్టలేదంటే డబ్బు జీవితంలో ఒక భాగం. డబ్బే జీవితం కాదు. కోట్ల రూపాయలు సంపాదించి పెట్టా, నా కొడుకు ప్రేమ లేదు, కోడలి ప్రేమ లేదు, కూతురు ప్రేమ లేదు, అల్లుడి ప్రేమ లేదు, ఎవరి నుంచి ప్రేమ లేదు. ఎందుకు వచ్చిన డబ్బు? ఏం చేసుకుంటావు చెప్పు. అలాగా మా చుట్టూలో తిరుగుతున్న వాళ్ళని మస్తు మంది చూస్తాను నేను. మనశ్శాంతి లేదండి. ఎందుకు మనశ్శాంతి? ఇదే సంగతులు. పోని ఒక్కింట్లున్నా ఒక్కరై ఉండరండి, ఒక్కరై ఉండరు. ఎవరిని ఎప్పుడు ఏ చేద్దామా అనే ఘోరాతి ఘోరమైనటువంటి మానసిక స్థితిలో జీవించడం ఎంత నరకప్రాయమైనటువంటి జీవనం. అందరూ మా వాళ్ళంతా చెప్తారు నరకం అనేది ఇంకోటి ఉన్నదని. నాకైతే అనిపేది నరకం అనేది ఇంకోటి ఉన్నదని. ఎందుకంటే ఇక్కడ కనిపించిన నరకం కనిపించాక ఇంకా ఇంకో నరకం ఉన్నదని నేను ఎందుకు నమ్మాలి? అక్కడ ఎవరో సూదులతో గుచ్చుతారంట. యమలోకంలో ఉన్నవాళ్ళు ఇక్కడి పాపులను ఆ సూదులతో గుచ్చుతారటగా. ఇప్పుడు ఇక్కడ ఆ డయాబెటిక్ ఏమో వచ్చిన వాళ్ళు సూదులు గుచ్చుకుంటారు కదా. ఒక డయాబెటిక్ పేషెంట్ కనుక యమధర్మరాజు అన్నాడు అనుకోండి, ఈ మానవుడిని పట్టుకెళ్ళండి, సూదులతో గుచ్చండి అన్నాడు అనుకోండి, సార్ నేను రోజు గుచ్చుకునే అవి నువ్వే సూదులతో గుచ్చుతావు అని అడుగుతాడు. ఇక్కడ ఏ నరకం చూడలేదని ఇంకా నరకం ఉన్నదని అనుకుందాం. నేనే ధార్మిక అంశాలకు వ్యతిరేకిని గాను హాస్యాస్పదంగా మాట్లాడుతున్నానని స్వీకరించాలి నా మాటల్ని. మళ్ళీ నేను పురాణాలకు వ్యతిరేకిని అయిపోతా. నేనే పురాణాలకు వ్యతిరేకిని కాదు. నరకం ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేదు కావచ్చు. ఇక్కడే నరకం చూస్తలేమని ఇక్కడ ఈ జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకోవడానికి భగవంతుని నామస్మరణ జాలని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనస్సుకు శాంతినిచ్చేది, మనసుకు ఊరటనిచ్చేది అదే. అందుకని దేవాలయాలలో మహిమలుంటాయి. ప్లీజ్, దేవాలయాల్లో మహిమలుంటాయి. సామూహికంగా ఒప్పుకోవచ్చా ఈ మాటని? కాబట్టి మన పిల్లల్ని మహిమగల చోటికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. వారానికి ఒక్కసారి. దగ్గరలో శివాలయం ఉందా? సోమవారం.
ఆంజనేయ స్వామి ఆలయం ఉందా? మంగళవారం, శనివారం సాయంకాలం పూట స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత. ఎంత అనాగరిక స్థితిలో ఉన్నామంటే మా పల్లెల్లో అక్కడ రెంజర్ల, షట్పల్లి అట్లంతా కూడా గ్రామాలు ఉన్నాయి. కొన్ని చోట్లలో స్టూడెంట్స్ మోటివేషన్ అని చేశాం. రేపు కూడా నాకు ప్రోగ్రామ్ ఉంది. ఏ ఊర్లోనో? ఎల్కటూర్. ఏం స్కూల్? వివేకానంద స్కూల్ అని ఎల్కటూరులో రేపు కార్యక్రమం ఉంది. స్టూడెంట్స్ మోటివేషన్ ఉంది పొద్దున పూట. నేను ఒక మోటివేటర్ని. అయితే వచ్చి నేను అక్కడ మోటివేషన్ కోసం జన సమీకరణకు మా వాళ్ళు వెళ్తే ఒక ఆవిడ అంటుందంట, లేదు మా పిల్లలు 14 గంటలు చదువుకోమని, ఇప్పుడు చదువుకునే టైం మోటివేషన్ క్లాస్కి రాదన్నారట. అరే అమ్మా చదివెట్ట చదువుకోవాలో చెప్పడానికి మేము పిలుస్తున్నామమ్మా. ఈజీ మెథడ్స్ ఉంటాయి మా దగ్గర. అంటే ఇంతటి అనాగరిక స్థితిలో ఉంటే ఎట్లా మనం ముందుకు పరిగెడతాం? కానీ దేవాలయాల్లో మహిమలుంటాయి. ఆ మహిమల వలన వ్యక్తి యొక్క మానసిక స్థితి నిర్మాణం అవుతుంది. ఉజ్వలమైనటువంటి అద్భుతమైనటువంటి మానసిక స్థితి నిర్మాణం అవ్వడానికి మన దేవాలయాలు అత్యావశ్యకాలు. అందుకనే గల్లీకి గుడి ఉంటుంది. డబ్బులు ఎక్కువైనా ఎందుకవి? మరి మనం పోలేదనుకోండి, మన పిల్లలకు లబ్ధి కాలేదనుకోండి, మన పిల్లలకి ప్రయోజనం దక్కలేదనుకోండి, మన కుటుంబానికి ప్రయోజనం దక్కలేదనుకోండి, మరి అట్లాంటప్పుడు ఇన్ని వేల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుళ్ళు కట్టడం ఎందుకు? మరి కేవలం ఇక్కడ ఎట్లా అనిపిస్తోంది నాకు అంటే, ఎవరు కనిపిస్తారు మా ఓటోళ్ళ దగ్గర ఆ గుళ్ళల్లో అంటే, కోడలు ఎలగొట్టిన వాళ్ళు, మోకాళ్ళ నొప్పులోళ్ళు, కీళ్ళ నొప్పులోళ్ళు, కాళ్ళ నొప్పులోళ్ళు. కీళ్ళ నొప్పుల వాళ్ళు, కాళ్ళ నొప్పుల వాళ్ళ కోసం కాదు, ఆ కీళ్ళ నొప్పులు గుడికి వచ్చినప్పుడు అంటే అరిగిపోయిన బొక్కకు మార్గం లేదు. నరం తెగిపోతే అది అతుక్కోవడానికి మస్తు మార్గాలు ఉన్నాయి. మన దగ్గర ఆయుర్వేదికలో ఉన్నది, ఇంకా దేంట్లోనన్నా ఉన్నది. కానీ బొక్క అరిగిపోతే మార్గం లేదు. ఫలానా గుడికి పోతే మన బొక్క అతుక్కుంటా కాదు. కానీ బుద్ధిర్బలం యశోధైర్యం ఆంజనేయ స్వామి గుడికి వెళితే అద్భుతమైనటువంటి బుద్ధి వస్తుంది, అద్భుతమైనటువంటి మానసిక స్థితి నిర్మాణం అవుతుంది. ఆ నిర్మాణమైనటువంటి మానసిక స్థితి వల్ల మీ పిల్లాడు ఎంబీబీఎస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ అవుతాడు. కాబట్టి ఈ కార్యక్రమం యొక్క ఈ సందర్భం ద్వారా తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, పిల్లల్ని దేవాలయానికి పంపించటం, దాని మహిమలేంటి, విషయాలేంటి అనేది ఎప్పుడన్నా వీలున్నప్పుడు నేను వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ రోజుకైతే నన్ను ఇంతే నమ్మేసేయండి. ఇది నిజమని తెలుస్తోంది కదా మీకైతే, ఇందులో ఏం తప్పులేదని. కొంచెం సమయాన్ని కేటాయించండి, మీకు బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. ఇంకా ఇళ్లలో మీకు ఆయిలు తాతలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పిల్లాడిని అంటగట్టండి. అమ్మ ఒక్కసారి తీసుకెళ్లి పిల్లవాడిని ఆంజనేయ స్వామికి దర్శనం చేయించుకురా. పాపం ఆయనకి కూడా కొద్దిగా ఆంజనేయ స్వామి ఆ శివుడు వల్లనో దర్శనం వల్ల వాళ్ళకి కొంచెం ఊరట కలుగుతుంది. ఊరికే చూసిన కోడల్నే చూసి ఆలోచన మారుతుంది. కొంచెం పిల్లాన్ని కూడా ఆలయాన్ని తీసుకుపోయినట్టుగా ఉంటుంది. ఎట్లనన్నా చేయండి, పిల్లవాడిని ఆలయానికి పంపించే ప్రయత్నం చేయండి. మీ బంధువులందరికీ వార్త చేరవేయండి. ఇక్కడున్న ఇంతే మందిని చూస్తలేను నేను, మీ ఇంతే మందిలో నా పూర్తి భారతదేశాన్ని చూస్తున్న ప్లేస్. ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ధార్మికతతో కూడినటువంటి ఒక భారతదేశాన్ని చూస్తున్న, చైతన్యవంతమైనటువంటి మానసిక స్థితితో కూడినటువంటి యువతి యువకులుండే భారతదేశాన్ని చూస్తున్నా నేను. ఈ చిన్న పని మన ధర్మాన్ని కాపాడడానికి చాలా పెద్ద ప్రయోజనాన్ని ఇచ్చే పనిగా మారిపోతుంది. ఈ 2-3 పనులు చేస్తే చాలు. ఒకటవది జై శ్రీరామ్ చెప్పడం, అది ఇప్పటి నుంచి ప్రారంభించవచ్చు. ఇప్పుడు మీకు ఫోన్ వస్తుంది, ఎక్కడికెళ్ళో, అక్కకెళ్ళో, బావకెళ్ళో, అన్నకెళ్ళో, తమ్ముడికెళ్ళో, వదినకెళ్ళో ఫోన్ రాగానే ఫస్ట్ జై శ్రీరామ్ చెప్పడం మొదటిది. రెండవది వచ్చేసి పిల్లలకి ఇంట్లో ఉన్న దేవీ దేవతలకు దండం పెట్టించడం, ఇది రేపొద్దు నుంచి చేయొచ్చు. మూడవది దగ్గరలో ఉన్న ఆలయాలకి రవాణా చేయటం, ఇది మూడవది. ఈ 3 పనులు చేస్తే చాలు ఒక దివ్యమైనటువంటి భారతదేశాన్ని, భవ్యమైనటువంటి భారతదేశాన్ని మనం చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. మా లక్ష్మీ నరసింహస్వామి వారు నాకు అట్లాంటి ప్రేరణనిచ్చారు. ఈ లక్ష్మీనారాయణులు స్వయంగా వారు వేంచేసి ఉన్నారు, అవి ప్రతిమలు కాదు, స్వయం ఆయన. వారు మాకు శక్తినిచ్చి ప్రేరణనిచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగించారు. మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని, బుద్ధిని ఆయన కలిగించారు అని నేను మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచుతున్నాను. ఆయన ద్వారానే జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమం
తప్పకుండా ధర్మానికి ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచుతూ జై శ్రీరామ్.